గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వారు ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోలేదని, ఈసారి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా గెలిస్తే ఖచ్చితంగా సమస్యలన్నీ ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తానని మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య పాల్గొన్నారు. విద్యా సంస్థల్లో దాదాపు 40,000కు పైగా విద్యార్థులు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య పొందుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అయిన 317 జీవో, పెండింగ్ డిఏలు, బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాడతారని తెలిపారు. 94లో పల్లె స్కూల్ స్టార్ట్ చేశాం. ఒక 50 స్టూడెంట్స్తో స్టార్ట్ చేశాం. అది ఒక పీరియడ్ ఆఫ్ టైం అంచెలుగా అవుతూ తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లె మోడల్ స్కూల్స్, పల్లె ఇంజనీరింగ్ కాలేజ్, పల్లె మేనేజ్మెంట్ ఒక 42,000 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే విద్యా